వ్యభిచారం చేయడం ఏంటని ఎంత కోపం, దేవుడు ఉగ్రత తెగుళ్ళ వచ్చి మీద పడిపోతున్న టైంలో ఇది ఏమి ఎక్కకుండా ఈ కఠినాత్ముడు ఒకడు ఆ గుడారం దగ్గరకు ఒక ఆవిడని తీసుకుని రెడీగా లోపలికి వెళ్ళిపోతున్నాడంట. ఏం చేయాలండి అండి? వెంటనే ఒకళ్ళు లెగిసాడు. అక్కడ మోసే అక్కడ మాట్లాడుతున్నాడు, అహరోన్ అక్కడ మాట్లాడుతున్నాడు. ఒక లెగిసాడు, యవనస్తుడు లేచి ఒక ఈటు తీసి ఇద్దరికి దిగిపోయేలా కూర్చేశాడు. అతగాడి పేరు ఫినిహాస్. ఈట ఎత్తాడు, ఒకేసారి దించేశాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు పెద్దోళ్ళు? మీరు చేస్తున్న పని. ఇక్కడ దేవుడు ఏ విషయం కొరకు ఇంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంది, ఏ పాయింట్ మీద అయితే ఇంత మీటింగ్ జరుగుతుందో ఆ పాయింట్ నువ్వు గాలి కొదిలేసి నువ్వు మళ్ళీ గుడారంలోకి మోయాబు స్త్రీని తీసుకొస్తున్నావంటే నిన్నేం చేయాలరని ఈడికి దించిన ఈటే అవతలకు కూడా దిగిపోయిందండి. గుర్తుపెట్టుకో. దేవుడు అన్నాడు, వెరీ గుడ్ మై సన్ ఫినిహాస్, ఇది నా ఆత్మ, ఇది నా ఫైర్ అన్నాడు. ఇది నాకున్న కోపం. నువ్వు నరహత్య చేసావని నన్ను, నువ్వు ఎదుటోడిని చంపావని అన్న ఫినిహాస్, నాలాగి సీన్లో నువ్వు ఆలోచించావు. నీ కోపంలో న్యాయం ఉంది. అది ఇప్పుడు ఎవరన్నా పొడి చేశారు కనుక ఆ సీన్ వేరు, అది ఆ పరిస్థితి వేరు. న్యాయం ఉంది అంటే ఇప్పుడు ఫినిహాస్ అనే దేవుడు నరహత్య అనే జాబితాలో ఎందుకెళ్ళే చెప్పండి? కోపంలో న్యాయం.